ఇప్పటికీ ఐఎస్ఎం లాంటి కాలేజీలు సొంతంగా వేదాంత యూనివర్సిటీ క్లినిక్లను పెట్టుకోవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులతో టైఅప్ అయ్యారు. భారతీయ కాలేజీలకు దీటుగా తాము వైద్య విద్య అందిస్తున్నామని, తమ దగ్గర చదువుకుని వెళ్లిన విద్యార్థులు ఎటువంటి ఎలిజిబిలిటీ పరీక్ష పెట్టినా నెగ్గగలరని ధీమాగా చెప్తున్నారు. తమ నిర్వహణ చూసి కిర్గిజ్ ప్రభుత్వం సైతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన బాధ్యత కూడా తమకు అప్పగించిందన్నారు. There are a lot of middle class families who can't bear the capitation fees in India, and అవి ఇప్పుడు చూసినా కానీ మీరు ఆల్మోస్ట్ 80 to 1 crore మినిమం స్పెండ్ చేస్తేనే కానీ ఇండియాలో డాక్టర్ కాలేరు. బట్ ఇవన్నిటిని చూసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి ఒక 1 point సొల్యూషన్లా తీసుకొచ్చి ఫస్ట్ మేము 2003లో ఈ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అని, అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కాలేజ్ విచ్ ఈస్ హ్యావింగ్ 5 years ఇంగ్లీష్ మీడియం కోర్స్ అన్నట్టు. సో అంతే మేము చదువుకున్నప్పుడు ఇప్పుడు 7 years పట్టేది మెడికల్ కోర్స్కి. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఆల్ ఓవర్ సిఐఎస్ కంట్రీస్ మేము ఫస్ట్ ఒక 5 years ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది, స్పెషల్ ప్రోగ్రామ్ని 2003లో. కిర్గిస్తాన్లో కానీ సిఐఎస్ కంట్రీస్లో ఎక్కువ కాలేజ్ ఉండడానికి ఫస్ట్ రీజను దే డోంట్ నీడ్ ఓన్ హాస్పిటల్. వాళ్ళకి ఆ టైం నుంచి రష్యన్ యుఎస్ఎస్ఆర్ నుంచి రెగ్యులేషన్స్, అంటే ఎవరైనా కంట్రీ ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు రెగ్యులేషన్ రాస్తుందని, మన కంట్రీలో రెగ్యులేషన్స్ ప్రకారం డెఫినెట్లీ 150 మెడికల్ సీట్స్ కావాలి అంటే 350 to 500 bedded హాస్పిటల్ ఉండాలి. ఆ రెగ్యులేషన్ ఉందన్నట్టు. వీఆర్ డైరెక్ట్లీ కాంపిటేటింగ్ విత్ ఇండియన్ మెడికల్ కాలేజెస్, ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. వీఆర్ రెడీ టు కాంపిటేట్ విత్ ఎనీ ప్రైవేట్ కాలేజ్ ఇన్ ఇండియా. We are strong enough to give the same infrastructure. We are giving the mess and hostel facilities, and our pass percentage in NMC test also, it is completely reachable to Indian education. Even ఈ రోజు ఒక ఇండియన్ మెడికల్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది అని అనుకున్నారు, కానీ అది ప్రొలాంగ్ అవుతా ఉంది. నెక్స్ట్ మేబీ ఇన్ 1 or 2 years ఒక నెక్స్ట్ ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ వీఆర్ రెడీ టు టేక్ దిస్ ఛాలెంజెస్. మేము డైరెక్ట్ కాంపిటేట్ చేయడం